ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వచన త్రికాలజ్ఞానంలోని కాలజ్ఞాన వాక్యాలు మీకు చదివి వినిపించబోతున్నాను. అందులో భాగంగా ముందు కొన్ని వీడియోలు చేశాను. ఈరోజు వచ్చేసి కొన్ని కాలజ్ఞాన వాక్యాలు మీకు వినిపించబోతున్నాను. నేను ముందు బ్రహ్మలోకమందు 72 కల్పములు రాజ్యపాలన గావించి తిని, ఆ తర్వాత రజితాద్రికి వెళ్ళి 53 బ్రహ్మకల్పములు ఉంటిని. తర్వాత వైకుంఠమునకు వెళ్ళి 3000 యోజనముల పొడవుగల కూర్మ సింహాసనంపై 33 బ్రహ్మకల్పములు రాజ్యపాలన గావించి తిని. బెంగుళూరు నగరమున ఓ వింత జరుగును. జ్యేష్ఠ శుద్ధ విద్య దినంబున ఉరుములతో పిడుగులు పడి, దాంతోపాటు 4 నిలువుల ఆజానుబాహుల గలవారు వచ్చును. ఆ సమయంలో తల్లి పిల్లలు సైతం చూసుకొనక భీతిగా ఉత్తరముగా నడిచిపోదురు. అంతేగాక 9 మూరలు గల ఆజానుబాహులైన పురుషులు వచ్చి శత్రువుల పీకలను ఖండించును. పల్నాటి సీమలో భద్రమహంకాళి జన్మించి పల్లె పట్టణాలను నశింపచేయును. ఆ సమయమునందు కందిమల్లాయపల్లె పెద్ద పట్టణముగా వెలిసి ఉండును. నవగ్రహములు తమ స్థానముల నుండి తప్పుకొనుటచే బ్రహ్మల పంచాంగములు పనికి రాకుండా పోవును. మయ సిద్ధాంతమైన సాంద్ర సింధు వేదమే నిలిచి ఉంటుంది. నాస్తికవాదులు తలో దిక్కుకు బయలుదేరి వెళ్తారు. అంతేగాక నశించిపోదురు. రాజులందరూ పరస్పర కలహములతో రణరంగంలో నశించేదరు. ప్రతి గ్రామంలో ఓ శక్తి అవతరించి రాత్రి సమయంలో మేకపోతు అరిచినట్లు అరవగా అందరూ జనులు నశించేదరు. తిరుపతి కొండపై నుంచి ధూమకేతు వలె ఓ శక్తి మిట్ట మధ్యాహ్న సమయంలో ఆవిర్భవించి ఆకాశం నుంచి పాతాళ గంగకి స్నానమునకై వెళ్ళెము. ఆ సమయంలో అక్కడి జనులు భీతిచే నశించెదరు. ఆ సమయమందు ఉత్తరము ఉరుములు వచ్చి దక్షిణం వైపు మెరుపు కనిపించి ఎండ వెన్నెల సమముగా కనిపించును. వైకుంఠమునందు మాధవ సేవను 297 కల్పములు చేయగా మాధవస్వామి చతుర్వేద ముక్తులు కలుగజేసాను. ఆ తర్వాత వైకుంఠమునందు 10 వర్షములు గడిపి బనగానపల్లెకు ఆది కాలంలో భూప్రదక్షిణ 150 సార్లు చేసి సిద్ధాంత శిరోమణి ఆనంద ఆశ్రమంలో సకల విద్యలను అభ్యసించి తిని. అంతేగాక 130 సంవత్సరములు సోభ్యం అనడి యోగశాస్త్రంలో గల 19,000 గ్రంథములను అభ్యసించి తిని. కాలమృత్యువు కడజేసి ఆ యోగముచే దివ్య శరీరంతో 3,330 బ్రహ్మకల్పములు ఉంటిని. ఆ తర్వాత అవతారమూర్తివై ప్రథమ అవతారమున ఆనందాశ్రమంలో శిష్యుడనై 9,9,7,666 బ్రహ్మకల్పములు ఉంటిని. రెండవ అవతారం నందు ఆనందాశ్రమంలో శిష్యుడనై 5 బ్రహ్మకల్పములు ఉంటిని. మరలా మూడవ అవతారం నందు సైతము ఆశ్రమం నందు శిష్యుడనై 18 సంవత్సరములు ఉంటిని. నాలుగవ అవతారం ఆనందాశ్రమం నందు శిష్యుడనై 1170 బ్రహ్మకల్పములు ఉంటిని. ఆ తర్వాత 5వ అవతారంగా ఆనందాశ్రమం నందు శిష్యుడనై 4 పర్వముల 350 బ్రహ్మకల్పములు ఉంటిని. 6వ అవతారం ఎత్తి ఆ ఆనందాశ్రమం నందు శిష్యుడనై 77,237 బ్రహ్మకల్పములు ఉంటిని.